అలాగే ఒక పాట ఎలా పాడాలి అంటే మన అనుభవానికి అతీతంగా పాడాలి. మనం ఏదైనా అనుభవంతో పాడతాం. అనుభూతితో పాడతాం. ఆ! అనుభవంతో పాడతాం కదా! అనుభవిస్తాం, అనుభవించి పాడతాం. అనుభవిస్తూ పాడతాం. అనుభవాన్నే తెలియజేస్తాం. కానీ అలా తెలియజేయద్దనమాట. అనుభవానికి అతీతంగా తెలియజేయాలి. అంటే పాట ఇప్పుడు మన పరభాష ఉన్నది. కన్నడ, మలయాళ, గుజరాతీ ఉన్నది. ఆ భాషలో అర్థం తెలుగు కాబట్టి ఆ పాటలు వినము, నేర్చుకోము, మనకు అర్థం కాదు. మరి అలాంటప్పుడు పాడడం కూడా ఇలాంటిది వర్తిస్తది. అంటే మనకు అనుభవానికి లేదు, అర్థం కాదు కాబట్టి దాన్ని అనుభవించం, అనుభవం పొందము. ఆ అనుభూతి పొందం కాబట్టి ఆ అనుభవంతో పాడలేము. మరి అనుభవానికి అతీతమైంది కదా! అట్లా అనమాట. అయితే ట్యూన్‌కు భాష లేదు కదా! హిందీ పాటలు, తెలుగు పాటలకు ఒకే ట్యూన్ ఉంటది కదా! ఈ ట్యూన్ కూడా అంతే అనుభవించి మనం పాడుతూ ఉంటాం. అనుభవంతోనే పాడుతూ ఉంటాం. రాగాలు కూడా ట్యూన్. సో, అది కూడా మనం అనుభవంతో పాడొద్దు, అనుభవించి పాడొద్దు. అనుభవానికి అతీతంగా పాడాలి. అంటే ఇప్పుడు పరభాషలాగా పరభాషకు మనకు అర్థం తెలవదు చూసినావా? ఆ భాష అర్థం తెలవది, దాని భావం తెలవది, దాని అనుభూతి తెలవదు కదా! అయినా కూడా మనం పాడితే ఎట్లుంటది దాన్ని ఎక్స్‌ప్రెషన్ చేయాలి. అలాగే రాగం కూడా అంతే. ట్యూన్ అంటే ఇప్పుడు శబ్దం అన్నమాట. ఒక బండ శబ్దము, ఒక గిన్నె కింద పడ్డప్పుడు శబ్దము, గజ్జెల సప్పుడు దానికి ఒక శబ్దం ఉంటది. మన అనుభవానికి అతీతంగా ఉంటది. దాని అనుభవానికి అతీతంగానే మీరు తెలియజేయాలి తప్ప మీ అనుభవంతో చేయొద్దనమాట ఆ ట్యూన్. ఇలా అనుభవానికి అతీతంగా, అనుభూతికి అతీతంగా మీరు మీ అనుభవానికి అతీతంగా తెలియజేస్తే అది పాటవుతుంది అంతే అనమాట. అంతేగాని మీరు అనుభవిస్తూ, అనుభవం పొందుతూ, ఆ అనుభూతి చెందుతూ, ఆ అనుభవాన్ని మాత్రం తెలియజేయొద్దు. ఇదే పాట పాడడం అంటే.